మొత్తం కలిపి 70 దాకా ఉంటుంది. వాళ్ళు తప్పు చేశారనే కదా చర్య తీసుకుంది. అందులో స్టేట్ సిస్టరు, స్టేట్ సిబిఎస్ఈ ఆమె రత్నకుమార్ ముగ్గురు ముద్దాయి చేశాం కదా. ముగ్గురిని ముద్దాయి చేసి అరెస్ట్ చేసాం. కావాలి ఫైల్ చూపిస్తాం. తప్పమ్మా ఇది మీకు విషయం తెలియపరిచాం. 1-3 సార్లు చెప్పాం. స్టేట్ బోర్డు లెటర్ పెట్టాం, సిబిఎస్ఈ బోర్డు లెటర్ పెట్టాం. నేను 6 గారికి కలిసా ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళాం. ఆ మొత్తం వివరంగా చెప్పి స్పీడ్ పోస్ట్ పెట్టాం. డూప్లికేట్ ఏనమ్మా 1953లో బోర్డు పెట్టిన తర్వాత చేతిలో ఇంతవరకు ఒకేసారి సిబిఎస్ఈ సర్టిఫికేట్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకేసారి ఇష్యూ అయింది. సెకండ్ కాపీ, థర్డ్, ఫోర్త్ 4 కాపీల్లో ఒకటి మాత్రం ఒరిజినల్. బై డిఫాల్ట్ సిస్టమ్ అది ఓన్లీ సెకండ్ కాపీ డూప్లికేట్ తీసుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి మీటింగ్లు పెట్టాం, చెప్పాం. పేరెంట్స్ మొత్తం తెలియపరిచాం, సర్టిఫికేట్ గురించి తెలియపరిచాం. సిఏ గారు, డిఎస్పీ గారు వచ్చాం. కోర్టు ఆర్డర్ ద్వారా సెర్చ్ వారెంట్ తీసుకొని ఆల్ రూమ్స్, పాత లైబ్రరీ, కొత్త లైబ్రరీ అన్నీ కూడా 25 మంది పేరెంట్స్ ముందు సెర్చ్ వారెంట్ చేసి సెర్చ్ కూడా చేసాం. పోలీస్ పరంగా చర్యలు తీసుకున్నాం. ఇన్స్టిట్యూట్ని ముద్దాయిగా చేసి తప్పు చేసి నిర్లక్ష్యం వహించిందని, పిల్లల స్కూల్ ఈ విధంగా నిర్లక్ష్యం వహించిందని కేసు కట్టాం. వాళ్ళు అరెస్ట్ కూడా చేసాం. ఇంత తెలియపరిచి మొత్తం చేసిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ పద్ధతి కాదమ్మా. మీరు నిరసన వ్యక్తం చేయొచ్చు, కానీ ఇన్స్టిట్యూట్ ముందు ఈ విధంగా చేయడం అనేది చట్టవిరుద్ధం. వాళ్ళు చట్టవిరుద్ధం చేసినప్పుడు మీరు దీన్ని కూడా రాంగ్ఫుల్ రెస్ట్రైన్ అంటారు. రాంగ్ఫుల్ రెస్ట్రైన్ మీన్స్ ఈ విధంగా అడ్డం ఉండడం తప్పమ్మా. నిరసన వ్యక్తం చేయడం వేరు, ఈ విధంగా గేటుకి అడ్డం చేయడం వేరు. ఏది ఇంత చెప్పిన తర్వాత తప్పమ్మా. ఇంత చెప్పిన తర్వాత కూడా చట్ట ప్రకారం కేసు అయిన తర్వాత కూడా ఈ చర్య ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మీ వెనకాల ఎవరున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? ఇదంతా ఇది తప్పిదే, ఇది తప్పమేది. దయచేసి పక్కన చేస్తా తప్పిది. ఉమ్మాటికి తప్పండి, ఉమ్మాటికి తప్పు. దయచేసి మీరు కట్టగాలి, మీరు ఆ పక్కన పెట్టుకోవచ్చు, పోలీస్ స్టేషన్ రావచ్చు, స్కూల్లో హెచ్ఎం కూర్చోవచ్చు, హెచ్ఎం ముందు అడగవచ్చు. మీ రైట్, హెచ్ఎం ముందు అడగండి, పోలీస్ స్టేషన్ రండి, స్టేషన్ నుంచి వస్తారు. కానీ ఈ విధంగా అడగడం కట్ట పద్ధతి కదని చెప్తారు. ఆ రోజు పేరెంట్స్ మొత్తం గైడెన్స్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీరు తెలియపరిచి డూప్లికేట్ సర్టిఫికేట్ మీన్స్ ఇది ఒరిజినల్తో సమానం అమ్మా. కాలేజీ వాళ్ళు కానీ ఈవెన్ రేపొద్దున పిల్లలు గ్రూప్ 2, గ్రూప్ 1 గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ సర్టిఫికేట్ యాక్సెప్టబుల్ అని ఆర్ఓ గారు చెప్పారు. ఆ విషయం మీకు తెలియపడతామని చెప్పారు. 1950 పిల్లల భవిష్యత్తుకు సంబంధించి నిర్లక్ష్యం వహించారు కాబట్టి మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాం. స్కూల్ బోర్డు అనేది పోలీస్ స్టేషన్ ఎట్లా సర్టిఫికేట్ అట్టేస్తుంది? పోలీస్ బోర్డు అట్టేస్తుంది కాదమ్మా, మీకు అట్టేస్తామా మేము? బోర్డు అనేది మేము ఏళ్ళ మీద చర్య తీసుకోమని, స్కూల్ మీద చర్య తీసుకోమని బోర్డుకి లెటర్ రాస్తాం. మేము ఆర్ఐగా బోర్డుకి రాస్తాం, మా బోర్డుకి రాస్తాం. ఏది మీరు మీరు వస్తే నేను చెప్పాను వివరంగా. అలాగమ్మా అలాగే రవికుమార్ గారు సిస్టర్ ఎవరు? ఇలా పేస్పాటి రవికుమార్ గారు సిస్టర్ ఎవరమ్మా? డీజీపీ ఆఫీస్ నుంచి ఆ రోజు మీరే కదా అంతా ఫోన్ చేసి వచ్చాం, మీరంతా వచ్చారు కదా, ఆ రోజు స్టేషన్కి వచ్చారు కదా, ఆ రోజు మీకు స్పష్టంగా తెలియపరిచాం కదా. మీకు డౌట్ ఉంటే వినమ్మా, మీకు డౌట్ ఉంటే స్టేషన్ ఒకరు వచ్చి ఏం సార్ ఇప్పటిదాకా కేసులు ఏం చేస్తారు, ఏం తీసుకు అడగండి. ఎస్, మేము మొత్తం ఓపెన్ చేసి మేము ఏం చేస్తాం మీకు కుశలంగా చెప్తాం. ఇవన్నీ కాదమ్మా, మేము తెలియపరుస్తాం కదా. నాకు ఫోన్ చేశారు ఎవరో, నాకు ఫోన్ చేసాం, మీ వివరం తెలియపరచామా లేదా? కాల్ చేశారు సిస్టర్ అని. మీకు ఎంత వివరంగా చెప్పాను నేను? నాకు ఆ రికార్డు ఉంది, ఎంత వివరంగా చెప్పాను నేను మీకు ఎంత వివరంగా చెప్పా అమ్మా. నేను 90 అమ్మని తల సమానం చెప్పాలమ్మా. ఆగండి ఆగండి తల్లి, ఒక నిమిషం ఆగండి అమ్మా, ఒక నిమిషం ఆగండి. చెప్పేది నేను ఒకసారి. అరే అమ్మా, నేను ఒక మాట అసెంబ్లీ సెషన్ అవుతున్నా, ఒక నిమిషం ఆగండి. అసెంబ్లీ సెషన్స్ పక్క అవుతున్నాయా? నేను ఎక్కడెక్కడ బందోబస్తులో ఉంటావా? ఈ విధంగా ఎవరు చట్టం చేతులు తీసుకొస్తే ఎవరు సమానం చెప్పాలి? దీన్ని ఏమంటారు మనీ? దీన్ని ఏమంటారు మనీ? దీన్ని ఏమంటారు? తప్పమ్మా, ఇదే కట్ట కాదు. దయచేసి దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు?
అంటే బెదిరిస్తారా పోలీస్ అంటే బెదిరిస్తారా పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తారా పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తారా ఏమంటారు పని పని ఏదో నీకు మాట్లాడమండి మీకేం పెట్టింది మీరు చేస్తారు ఎవరండి రత్నకుమార్ కాదా అరెస్ట్ అయినా తెల్లే ఇంకేం చెప్పండి ఇక్కడ ఓటు వాళ్ళని తీసుకోండి అమ్మా అమ్మా తీసుకునేది తీసుకొని అది అంటే పోలీస్ స్టేషన్ అడగండి నాకు కాల్ చేస్తారు కదా దాదాపు 3-4 టైమ్స్ మనం తిరిగాం కదా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పా కదా స్కూల్ యాజమాన్యం మనం మీటింగ్ పెట్టాం కదమ్మా నన్ను అడగాలి వచ్చి అంతేగాని 20 మంది వచ్చేసి రోడ్డు మీద కూర్చొని స్కూల్ ముందు కూర్చొని తప్ప కదా అమ్మా చెప్తున్నాను ఇంకో అమ్మా మనం మానవత్వంతో నేను మీ స్థానంలో ఆలోచిస్తున్నా మీ స్థానంలో ఉండబట్టే నేను ఆ విధంగా కేసు కట్టా వాళ్ళ మీద చేసా ఆర్ఐ బోర్డుతో ఎదురు తిరిగా హైకోర్టుతో గొడవ పెట్టుకొని చట్ట ప్రకారం వెళ్తున్నా మరి ఏందమ్మా ఇది మీరు చెప్పండి నేను మీ స్థానంలో వచ్చి ఆలోచించాను నేను ఈ పని చేసామ్మా మీరు పోలీస్ ఆఫీసర్గా మీరు ఏం చేస్తారు ఇది చట్ట ప్రకారం కట్టాను మీరు చెప్పండి నేను మీ విధంగా హైకోర్టు కాదమ్మా నీ రైట్ అది సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు హైకోర్టు వెళ్ళొచ్చు నీ రైట్ నేనేం చెప్పా అమ్మా ఈ కేసు పెండింగ్ ఉంటుంది ఇనో ఆగమ్మా గవర్నర్పేట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ Mangalagiri Rural Police Station requested for issue of original 10th class marks list memos to the 82 students who studied in Nirmala High School, CBSE Arnapur village of Mangalagiri Mandal. Okay, నేను అడిగాను ఏ సర్టిఫికేట్ అడిగాను నేను సర్ ఒరిజినల్ అడిగాను కదా మొత్తం కేస్ ఫ్యాక్ట్స్ ఉంటుంది కదా లాస్ట్ డే నేను రాస్తాను మొత్తం రాస్తాను పిల్లల మొత్తం స్కూల్ చేశాను అది సిబిఎస్ఈ స్కూల్లో మా పిల్లలు 82 మంది 2024-25 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యారండి. మేము మార్క్స్ మెమో కోసం ఒక 2-3 మంత్స్ నుంచి తిరుగుతున్నామండి. తిరుగుతుంటే మాకు సెప్టెంబర్ 1 ఆ టైంలో ఏం తెలిసిందంటే ఆల్రెడీ వచ్చినాయి అవి మిస్ప్లేస్ అయినాయి అని తెలిసింది సార్. తెలిసినప్పుడు మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు మిస్ప్లేస్ అయినాయి మేము ఎట్లయినా తెప్పించి ఇస్తాము అని చెప్పారు. అప్పటికే 2 మంత్స్ అయిపోయిందండి సార్. జూన్ 23న వచ్చినాయి. మేము సెప్టెంబర్ 1న మాకు విషయం తెలిసి మేము అడగడం కోసం పేరెంట్స్ అందరం వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు సార్. ఏంటంటే పిల్లలకి వచ్చే ఫస్ట్ సర్టిఫికెట్ సార్, ఇది 10 years కష్టపడితే వచ్చే ఫస్ట్ సర్టిఫికెట్. మేము ఇది అచీవ్ చేసుకోవాలి, స్కూల్లో ఉన్న టీచర్స్ అందరితో కలిసి మేము హ్యాపీగా ఇది తీసుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అని మాత్రమే అనుకున్నామండి. ఇది ఇలా అయ్యింది. ఆ రోజు మాకు ఎప్పుడైతే తెలిసిందో మేము వాళ్ళని అడగటం జరిగింది. వాళ్ళు మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదండి. మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తెప్పించి ఇవ్వగలరా అంటే స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ మేడం కానీ ఎవ్వరూ మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. అందువల్ల మేము ఏం చేసామంటే మంగళగిరి రూరల్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ కూడా తెలియజేయడం జరిగిందండి, ఒక లెటర్ ఇచ్చి. సార్ ఇప్పుడు కూడా రాలేదు. తర్వాత ఏంటంటే మొన్న సాటర్డే రోజు మా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెప్పించేసి మమ్మల్ని తీసుకోవడానికి వస్తారా లేదా అని పేరెంట్స్ని ఎస్ఐ గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము వచ్చింది ఒరిజినల్స్ కోసం, పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చింది ఒరిజినల్స్ కోసం. ఓకే, వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మా దగ్గరికి నోటరైజెస్ సర్టిఫికెట్ ఇచ్చారు, మేము వెళ్ళి తీసుకొచ్చాము అని చెప్తున్నారు. పోలీసులు నోటరైజ్ సర్టిఫికెట్ పేరెంట్స్కి కదండి ఇవ్వాలి. వాళ్ళు అది ఇస్తే మేమే తెచ్చుకుంటామండి. డూప్లికేట్ వీళ్ళు తెచ్చేదేంటి సార్? అది పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్ కాపీనో నోటరైజ్ సర్టిఫికెట్ ఏదో పెట్టుకొని రీజనల్ ఆఫీస్కి వెళ్తే మాకు వాళ్ళు తెచ్చిస్తారు. వీళ్ళు అక్కడి వరకు వెళ్ళి తేవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ గారు డిఎస్పి సారు వచ్చారండి ఇక్కడికి. ఒక 4 days బ్యాక్ వచ్చారా మేడం? వచ్చి 15th వచ్చారు. పేరెంట్స్ అందరినీ తీసుకెళ్ళి మొత్తం లోపల ఎతికారంటండి. ఎతికి నోటరైజ్ అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు
కేసు పెట్టింది మేం కాబట్టి మమ్మల్ని పిలిచి మాకు కదండి రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ కాపీ నో ట్రేస్ అని స్కూల్ వాళ్ళకి ఎలా ఇస్తారు? అది పట్టుకుని వెళ్ళి వీళ్ళు డూప్లికేట్స్ ఎలా తెస్తారు? మేము పేరెంట్స్ ఎవ్వరమే అడగలేదండి. మాకు డూప్లికేట్ సర్టిఫికేట్ కోసం అసలు మేము రాలేదు, మాకు ఒరిజినల్లే కావాలి. 10 years తర్వాత వచ్చే సర్టిఫికేట్ అండి ఇది, ఫస్ట్ సర్టిఫికేట్ పిల్లల లైఫ్లో. దాన్ని ఎలా డూప్లికేట్ మమ్మల్ని తీసుకోమంటారు? అదే మేము డూప్లికేట్ మనీ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు తీసుకుంటారండి? ఫీజు కింద ₹1 వేలకు వేలండి, దాదాపు ఒక 70,000 అయి ఉంటాయి పిల్లలకి ఒక్కొక్కళ్ళకండి. తర్వాత సార్ 10 years చదివి అసలు మొన్న సాటర్డే రోజు లోపల టీచర్స్ కొంతమంది ఫోన్ చేసి లేడీస్ తోటి ఎట్లా మాట్లాడారంటే, మీరు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్లే డూప్లికేట్ సర్టిఫికేట్లు వచ్చినాయి అని చెప్పేసి, పైగా ఎస్ఐ గారు రమ్మంటున్నారు వచ్చి తీసుకెళ్ళండి అని హార్ష్గా మాట్లాడారు లేడీస్ తోటి. ఇప్పుడు తీసుకోపోతే ఇంకెప్పటికి రావని బెదిరిస్తున్నారండి. పైగా ఎస్పీ గారి పేరు చెప్పి, మేము ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ సార్ పేరు చెప్పి. తర్వాత సార్ సర్టిఫికెట్ కోసం అడగడానికి వచ్చిన పేరెంట్స్ని ఇంతకుముందు అంటే మేము 2 నెలల నుంచి తిరుగుతున్నామండి, సర్టిఫికేట్ కాలేజీలో అడుగుతారు కదా, తిట్టి పంపించారంటండి 2-3 మేడమ్స్ని. ఏంటండి మీకు అంత అర్జెంట్ ఏంటి? చెప్పండి న్యూస్. ఇంకోటి, మేము అసలు మీడియాకి ఎందుకు వెళ్ళారు? మమ్మల్ని మీడియాకి వెళ్ళినందుకు కూడా, మీరు మీడియాకి వెళ్ళడం వల్లే ఇదంతా జరుగుతుంది. మేము న్యాయం కోసం వెళ్తున్నాం సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, మీడియా వాళ్ళ దగ్గరకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా మేము వెళ్తుంది అంతే, మా ఒరిజినల్ సర్టిఫికేట్ కోసం. ఇప్పుడు డూప్లికేట్ తెప్పించి అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అష్యూరెన్స్ ఇస్తారా? అవుట్ ఆఫ్ కంట్రీనో గవర్నమెంట్ జాబ్, కొన్ని కాంప్లికేట్ జాబ్స్ ఉంటాయి, వాటికి డూప్లికేట్ పనికిరాదు అంటే సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు మాకు. సార్ పోలీసులు వస్తున్నారండి, మేము శాంతియుతంగానే ఇక్కడ మాట్లాడుతున్నాము, ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం సార్. మాకున్న డౌట్స్ మేము క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం సార్, అంతే. సార్ మేము స్కూల్ ముందు అడ్డంగా ఉన్నాము, పక్కకి వెళ్ళమన్నారు సార్. ఒక పేరెంట్ ఏమన్నారంటే, పదండి పక్కకి వెళ్దాము, రోడ్డు మీదకి వెళ్దాము అని అన్నారండి. ఆ మాట అన్నందుకు ఒక పేరెంట్ని తీసుకెళ్ళిపోయారండి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి. అది సార్ మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామండి. ఎందుకంటే అవును సార్, అవును, మా పిల్లలకి అన్యాయం జరిగిందని మేము వచ్చి అక్కడ జస్ట్ సార్ క్లాసెస్ పేరెంట్స్ అందరూ వచ్చారు, పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయారు. మేము 11 తర్వాత స్టార్ట్ చేసాం, ఎవరికి ఇబ్బంది పడకూడదని. పక్కకి వెళ్ళిపోమంటే సైలెంట్కి వెళ్ళిపోతాం. మేము ఎవరిమేమి క్రిమినల్స్ కాదండి, పిల్లలకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కోసం మాత్రమే మేము వచ్చామండి. ఏంటండి ఈ దారుణము? రోడ్డు మీదకి వెళ్దాం, పక్కకి వెళ్ళమంటున్నారు అన్నందుకు ఒక ఆయన్ని అసలు 3-4 కలిసి సార్ నిజంగా వణుకొస్తుందండి. మేము సామాన్యులు అండి, చాలా నార్మల్ అండి, మేము గొడవ చేయట్లేదు. సరే మీకు నచ్చలేదు, మమ్మల్ని పక్కకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి. ఆ సార్ వచ్చి చెప్పంగానే ఓకే మనం పక్కకి వెళ్ళిపోతాం అని కూడా అనుకున్నామండి. మేము వణుకొస్తుంది సార్ లిటరల్గా, ఎందుకంటే మేమందరం సామాన్యమైన వాళ్ళం అండి. మేము పోలీసులు కేసులు అని తిరగాలనుకున్న వాళ్ళం కాదు, మాకు వచ్చిన వాళ్ళం కాదు, ఏ రోజు పోలీసుల జోలికి వెళ్ళిన వాళ్ళం కాదు. మాట్లాడుతున్నాడు చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్లు కావాలి మాకు, మేము ఒరిజినల్ సర్టిఫికేట్ల కోసమే మేము ప్రయత్నిస్తున్నాం. ఎవరు తీసుకున్నా మాకు కావాల్సింది ఒరిజినల్ సర్టిఫికేట్లు. నిన్న డూప్లికేట్ తెప్పించేశారండి, మేము కోర్టుకి వెళ్తున్నామండి. అందరికీ నమస్కారం. జూన్ 23వ తారీఖున ఆర్ఐఓ బోర్డు సిబిఎస్ఈ నుంచి నిర్మలా స్కూల్ సర్టిఫికేట్స్ పంపక, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేటర్ రత్నకుమార్ గారు రిసీవ్ చేసుకున్నట్లు, అదేవిధంగా తదుపరి ఆగస్టు 11వ తారీఖు నుంచి పేరెంట్స్ వచ్చి సర్టిఫికేట్స్ కోసం వాళ్ళ పిల్లల్ని కాలేజీలో జాయిన్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ రావట్లేదని, దీనికి సంబంధించి పలు విధాలుగా చెప్పినా సరే పొంతలనే సమానం చెప్తున్నారని చెప్పేసి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ పేరెంట్స్ దగ్గర నుంచి స్టేషన్లో రిపోర్ట్ తీసుకోవడం, దాని మీద ఎంపటే దర్యాప్తు స్టార్ట్ చేసి కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఆ స్కూల్కి రావటం, స్కూల్లో వెరిఫై చేయటం, అటు నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఆర్ఐఓ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారిని కలవటం, అక్కడ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం, అక్కడి నుంచి పిల్లలకి సర్టిఫికేట్స్ ఏ విధంగా సరే ఎనీ కాస్ట్ పిల్లలకి త్వరితగత సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలని చెప్పేసి మాకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కానీ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ సార్ గారి దగ్గర నుంచి రాబడి సమాచారం మేరకు ఆర్జేడీ ర్యాంక్ అధికారితో
మన గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక ఆర్జీడీ అధికారిని నియమించి కోఆర్డినేషన్ చేసాం. ఆర్ఐఓ ఆఫీస్కి, అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు న్యూఢిల్లీ వారికి కూడా మెయిల్ చేసాం, స్పీడ్ పోస్ట్ పెట్టాం. సంప్రదించిన తర్వాత సిబిఎస్ఈ బోర్డు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసిన తర్వాత వన్స్ లాస్ట్ డాక్యుమెంట్ ఒరిజినల్ అయితే సెకండ్ కాపీ ఒరిజినల్ చేయబడదు సార్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఒకేసారి ఇవ్వబడుతుంది. సెకండ్ కాపీ కానీ థర్డ్ కాపీ ఫోర్త్ కాపీ ఎంటైర్లో ఓన్లీ డూప్లికేట్ మాత్రం ఇష్యూ చేస్తాం. డూప్లికేట్ యూజ్ఫుల్ ఈక్వల్ టు ఒరిజినల్ సర్టిఫికేట్ చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద స్కూల్ యాజమాన్యం మీద నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నాం, కేసు నమోదు చేసాం. రిసీవ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్ మీద, అదేవిధంగా స్టేట్ బోర్డు ప్రిన్సిపల్ గారి మీద, సిబిఎస్ఈ బోర్డు ప్రిన్సిపల్ గారి మీద కేసు నమోదు చేస్తూ నిర్లక్ష్యంగా వహించి పిల్లల యొక్క హావభావాల మీద దెబ్బకొట్టి వాళ్ళ భవిష్యత్తు మీద నిర్లక్ష్యం వహించారని చెప్పి కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా నోటీసు కూడా సర్వ్ చేసి చేయడం జరిగింది. దీని మీద కోర్టు వారి నుంచి సెర్చ్ వారెంట్ కూడా తీసుకున్నాం. గౌరవ కోర్టు ఆదేశాల ప్రకారం స్కూల్ మొత్తం కూడా ప్రిమిసెస్, స్టోర్ రూమ్స్, ఆఫీస్ రూమ్స్, అదేవిధంగా లైబ్రరీ రూమ్స్ మొత్తం కూడా సెర్చ్ చేసి సెర్చ్ వారెంట్ కూడా ఇష్యూ చేసి మేము చేసాం. దీని గురించి కూడా సర్టిఫికేట్స్ వచ్చిన తదుపరి మేము బోర్డు లెటర్ పెట్టాం. మా యొక్క లెటర్ అనుసరించి బోర్డు వాళ్ళు కూడా స్కూల్ యాజమాన్యం గారికి డూప్లికేట్ పంపించారు సర్టిఫికేట్స్ మొత్తం కూడా. దాని మీద మన పిల్లలకు కూడా మేము స్పష్టంగా అవగాహన కార్యక్రమం పెట్టి నేను మా సీ గారు కూడా స్కూల్ బోర్డు ఆఫీస్ కార్యాలయం నందు మీటింగ్ పెట్టాం, తెలియపరిచాం. ఒరిజినల్ సర్టిఫికేట్కి, డూప్లికేట్ సర్టిఫికేట్కి అదేవిధంగా ఎన్నిసార్లు ఇష్యూ చేస్తారనేది చాలా స్పష్టంగా వివరంగా ఈవెన్ యూపీఎస్సీ కానీ, ఏపీపీ ఎగ్జామినేషన్ కానీ, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ డూప్లికేట్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని చెప్పి స్పష్టంగా తెలియపరిచి సర్టిఫికేట్ కూడా ఆ రోజు మా చేతులతో పేరెంట్స్కి అవగాహన నిర్వహించి ఇష్యూ చేయడం కూడా జరిగింది. ఈ విషయం కూడా మన సోషల్ మీడియాలో కానీ, మన పత్రికల్లో కానీ పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు కూడా కొందరు పేరెంట్స్ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళకి స్పష్టంగా కూడా తెలియపరచడం జరిగింది. ఇదమ్మా అని కొంతమంది కోర్టుకి మీ రైట్ అమ్మ కోర్టుకి వెళ్ళడం కూడా తెలియపరిచాం. కానీ ఈరోజు చట్టాన్ని చేతిలో తీసుకొని కొందరు పోద్బలంతో కావాలని చెప్పేసి ఈరోజు స్కూల్ ముందు వచ్చి స్కూల్లో రాకపోవడానికి అంతరాయం కలిగే విధంగా గేటు ముందు ఈ విధంగా స్కూల్ పిల్లలు వచ్చి నిల్చోవడం చట్టం ఏదో తప్పమ్మా, ఇలా చేయకూడదు. పోలీస్ పరంగా ఏం యాక్షన్ తీసుకున్నాం, ఏం చేశాము, దాని పరంగా ఎవరు నిందితులు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాం అనే స్పష్టంగా తెలియపరిచాం. వాళ్ళకి సమీనంగా సమాధానం చెప్పాం. స్కూల్లోకి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడమని కూడా సిబ్బందితో కలిసి పంపించాము. దీన్ని సమీనంగా పేరెంట్స్కి తెలియపరిచి దీన్ని త్వరితగతిన ఇష్యూ క్లోజ్ చేసే విధంగా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని కూడా కోర్టుకి చేర్చే విధంగా స్కూల్ యాజమాన్యమే చర్యలు తీసుకోబోతున్నాం.